హలో ఎవ్రీవన్. ఒక 4 days షార్ట్ ట్రిప్ కోసం ఆగ్రా వచ్చాం. ఆగ్రాలో 2 days స్పెండ్ చేసి ఒక రోజేమో కృష్ణుడి ప్లేసెస్ అయిన మధుర బృందావనం కవర్ చేసి లాస్ట్ డే ఒక ఫ్యూ అవర్స్ దొరకచ్చు. ఉన్న ఫ్యూ అవర్స్లో ఏమన్నా పాసిబిలిటీ ఉంటే కనుక ఢిల్లీలో ఒక 1 or 2 places కవర్ చేయాలని అనుకుంటున్నాం. మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లై అయ్యి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆగ్రా హోటల్కి ఊబర్ తీసుకుని వచ్చేసాం. ట్రైన్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి, ఫాస్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అవి ఢిల్లీ నుంచి ఆగ్రాకి 2 hours 10 minutes 2.5 hours ఆగ్రా వచ్చేస్తున్నాయి. కానీ మాకు ఫ్లైట్ చాలా డిలే అయింది. 7 o'clock రీచ్ అవ్వాల్సిన ఫ్లైట్ 8:30కి వచ్చింది. కాబట్టి మేము ఇంకా ట్రైన్ తీసుకోకుండా డైరెక్ట్గా ట్యాక్సీ తీసుకుని వచ్చేసాం. ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి, ఫ్లైట్ కనుక డిలే అయితే మళ్ళీ ట్రైన్ మిస్ అవ్వకుండా ఉండడానికి కొంచెం లేట్గా ఉండే ట్రైన్స్ తీసుకోండి. హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 15 kilometers డిస్టెన్స్లో ఉంది. సో దాన్ని బట్టి ట్రాఫిక్లో కూడా ఎంత టైం పడుతుంది అది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఊబర్ తీసుకోవడానికి ఇంటర్స్టేట్ కాబట్టి 6,100 అయింది, ఇంక్లూడింగ్ టోల్స్. యమునా ఎక్స్ప్రెస్ వే మీద నుంచి వస్తుంది. 4 to 4.5 hours పట్టింది ఆగ్రా రావటానికి. మేము ఆగ్రాలో హోటల్ దాసప్రకాష్లో ఉన్నాం. నేను బుక్ చేసేటప్పుడే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ రెండు కూడా నేను ఇంక్లూడ్ చేసేసి నేను బుక్ చేశా. రూమ్ పర్ డే 6,000 పడింది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. అంతా హోటల్ బాల్కనీ. ఇవాళ డే 1 ఆఫ్ ద ట్రిప్. నైట్ చెకింగ్ చేసేటప్పటికే ఆల్మోస్ట్ 2 అయిపోయింది. సో డే చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ వెళ్ళే ప్లేసెస్ ఆగ్రా నుంచి ఒక 1 hour దూరంలో ఉన్న ఫతేపూర్ సిక్రీ. సో వెళ్ళి ఫతేపూర్ సిక్రీ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇది ఒరిజినల్ వాల్, కోట గోడలు, ఒరిజినల్ కోట గోడలు. అక్బర్ 1569లో ఈ సిక్రీ విలేజ్లో సూఫీ సెయింట్ ఉండేవాట, సలీం చిస్టీ అని. ఆయన అక్బర్కి కొడుకు పుడతాడని ప్రెడిక్ట్ చేశాడు. సో అక్బర్ సూఫీ సెయింట్కి ఇక్కడ మాస్క్తో పాటు తన ప్యాలెస్ కూడా కట్టుకున్నాడు. మొదట ఊరు పేరైన సిక్రీ, అక్బర్ పెట్టిన ఫతేపూర్ రెండూ కంబైన్ అయ్యి ఫతేపూర్ సిక్రీ అయింది. ఫతేపూర్ సిక్రీలో జోధాబాయ్ అక్బర్స్ ప్యాలెసెస్తో పాటు బీర్బల్స్ హౌస్, దివానే ఖాస్, దివానే ఆమ్, సలీం చిస్టీస్ టూమ్, బులంద్ దర్వాజా ప్రామినెంట్గా చూడొచ్చు. ఉన్న ప్యాలెసెస్ అన్నిటిలోకి పెద్దది జోధాబాయ్స్ ప్యాలెస్. ఇదంతా రాజస్థానీ ఆర్కిటెక్చరల్ స్టైల్లోనే ఉంటుంది. ఫతేపూర్ సిక్రీలో ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రెడ్ శాండ్ స్టోన్తో కట్టినవే. ముగ్గురు వైఫ్స్ ఉన్నారు అక్బర్కి. ఒకళ్ళేమో హిందూ వైఫ్, ఒకళ్ళేమో ముస్లిం వైఫ్, టర్కిష్ ఓటోమాన్ వైఫ్స్, థర్డ్ వన్ ఏమో క్రిస్టియన్ వైఫ్. అందులో తనకి సలీమో జహంగీర్ కొడుకు ఉన్నది ఓన్లీ జోధాబాయ్. ఈ ప్లేస్లో అక్బర్ ఫస్ట్ ఆగ్రాని క్యాపిటల్గా పెట్టుకుని రూల్ చేస్తూ ఈ ప్లేస్కి వచ్చాట. ఇది ఫతేపూర్ సిక్రీ ఆగ్రా నుంచి 40 kilometers దూరంలో ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సూఫీ సెయింట్ ఉన్నాడు, సలీం క్రిస్టీ అని. అతనికి తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటే 40 days ఒకే రూమ్లో కూర్చుని ప్రేయర్స్ చేశారట. సో ప్రేయర్స్ చేసిన తర్వాత 40 days తర్వాత బయటికి వచ్చి ఫస్ట్ తన వరం ఏదైతే రిక్వెస్ట్ చేశాడో అది దేవుడు తీరుస్తాడు అని వాళ్ళ నమ్మకం అన్నమాట. సో ఫస్ట్ రాగానే కొడుకు కావాలి అన్నట్ట. అప్పుడు జోధాబాయికి సలీం పుట్టాడు, తన్నే తర్వాత జహంగీర్ అంటారు. సో జోధాబాయి మీద ఇష్టంతో ఇంత హ్యూజ్ ప్యాలెస్ ఇక్కడ సపరేట్గా కట్టాడు.
అండ్ తను రాజస్థానీ ప్రిన్సెస్ కాబట్టి ఈ హవేలీ కూడా ఎంటైర్ స్ట్రక్చర్ మీరు చూస్తే రాజస్థానీ స్టైల్లోనే కట్టారు. సోదాబాయి కోసం కట్టిన టెంపుల్ రాధాకృష్ణ గుడి. లోపల మూర్తి ఏం లేదు, మూర్తి తీసేశారు. ఈ ప్యాలెస్లో 2 రకాల రూమ్స్ ఉన్నాయి. ఇక్కడేమో పైన కనిపించేదేమో సమ్మర్ హౌస్ టా, ఇక్కడ దాని ఎదురుగా కనిపిస్తోందేమో వింటర్ హౌస్. మధ్యలో తులసి మొక్క ప్లాంట్ చేశారు, ఇప్పుడు అది తీసేశారు. ఇందులో మందారం ఉంది ప్రస్తుతానికి. ఇవన్నీ కూడా మెయిడ్స్ రూమ్స్. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ రూమ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. జోధాబాయి ప్యాలెస్ పక్కనే అక్బర్స్ క్రిస్టియన్ వైఫ్ మరియా డిసూజా హౌస్ ఉంది. కార్నర్లో వెజ్ అండ్ నాన్ వెజ్ కిచెన్ సపరేట్గా ఉన్నాయి. అక్బర్స్ 3 మెయిన్ వైఫ్స్ హౌసెస్ 3 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. జోధాబాయి ప్యాలెస్ హ్యూజ్గా ఉంటే మరియా డిసూజా హౌస్ కొంచెం సైజులో చిన్నగా ఉంది, కానీ దాని నిండా ఎక్స్టెన్సివ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇందాక జోధాబాయి ప్యాలెస్ చూసాం కదా, దాంట్లోంచి మనం పక్కకు వస్తే కనుక అక్బర్ ప్యాలెస్. అక్బర్ ప్యాలెస్లోకి వచ్చాను లోపలికి. ఇది అక్బర్స్ బెడ్రూమ్. రాజులకి కింద పడుకుంటే ఆయన హామ్ జరుగుతుంది కాబట్టి తన బెడ్ పొజిషన్ని చాలా రేస్ చేసుకుని పడుకునేవాట. హైట్ కూడా చాలా షార్ట్గా ఉండేవాట, 5'3" ఉండేవాట. మనకు కనిపిస్తున్న విండోనేమో అక్కడి నుంచి పొద్దున సన్ రైజ్ కనిపిస్తుందిట. సమ్మర్ టైంలో ఎండ మరీ 40 degreesకి అలా వచ్చేస్తుంది కాబట్టి ఇదంతా ఫుల్గా రోజ్ వాటర్తో నింపేసేవాళ్ళట. అండ్ దెన్ ఆ వెనకాల కనిపిస్తున్న రూమ్ ఏమో అక్బర్స్ డ్రెస్సింగ్ రూమ్. అది గవర్నమెంట్ క్లోజ్ చేసేసింది. అండ్ ఇది చూడండి, పక్కన మంచానికి ఇటు ఉన్నాయి కదా నా బ్యాక్ సైడ్, అండ్ ఇక్కడ ఇదంతా జాలీ వర్క్ ఉండేదిట ఒక రోజుల్లో ఇది వరకు. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్నదేమో డైరెక్ట్గా అక్బర్స్ బెడ్రూమ్లోంచి జోధాబాయి ప్యాలెస్లోకి ఒక దారి ఉండేదిట. అది కూడా మళ్ళీ సెక్యూరిటీ రీజన్స్ కోసం ఏఎస్ఐ వాళ్ళు అది కూడా క్లోజ్ చేసేసారు. సో అక్బర్ ప్యాలెస్లోంచి బయటికి వస్తే ఎదురుగా చిన్న పాండ్ ఉంది. ఇదంతా ఆ రోజుల్లో ఇది మొత్తం లైట్స్ పెట్టి ఆ స్టేజ్ మీదేమో కూర్చుని వాయించేవాళ్ళట మ్యూజిషియన్స్. ఈ కింద ఇప్పుడంతా డర్టీ వాటర్ ఉంది కదా, ఇది మొత్తం కంప్లీట్గా రోజ్ వాటర్తో ఫిల్ చేసేవాళ్ళట. ఆ ప్లాట్ఫామ్ మీద తాన్సేన్ కానీ అదర్ మ్యూజిషియన్స్ కానీ వాయిస్తుంటే ఆ మేడం మీద వెనకాల రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, సో కింద అండ్ పైన ఈ రాయల్ ఫ్యామిలీ అందరూ కూర్చుని వినేవాళ్ళట. అక్బర్ రూమ్స్ పక్కనే వాటర్ ట్యాంక్ లాంటిది ఒకటి ఉంది. కింద స్ట్రక్చర్ వరకు మాత్రమే ఒరిజినల్ట, పైదంతా తర్వాత రీసెంట్గా కట్టిందే. తర్వాత కాలంలో ఇందులో గంగా నది హరిద్వార్ నుంచి తీసుకొచ్చి నింపేవాళ్ళుట కదా. టర్కిష్ వైఫ్ రుకయా బేగం, ఆవిడ హమామ్ రాయల్ బాత్. అక్బర్స్ టర్కిష్ వైఫ్ రుకయా బేగం. చాలా చిన్న రూమ్ బట్ లాట్ ఆఫ్ వర్క్ ఉంది. ఇది తాజ్ మహల్ కంటే చాలా ముందు తయారైంది మొత్తం వర్క్ అంతా. చెక్కు చెదరలేదు, ఇంకా అంతే బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అంతా. ఎంత సీలింగ్ మొత్తం లతలు పళ్ళు. ఈ రుకయా బేగం రూమ్కి వెనకాల వైపున గార్డెన్. ఈ రైట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తుంది కదా, అదేమో అక్బర్ది దివానే ఆమ్, అంటే మామూలు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ రూమ్కి వెళ్ళేవాడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తుంది 4 డోమ్స్తో, అదేమో దివానే ఖాస్. తన మినిస్టర్స్తో ఆయన చర్చలు జరపాలి అనుకుంటే కనుక దివానే ఖాస్లో చర్చలు జరుపుకునేవాడు. రుకయా బేగం రూమ్ నుంచి మనం బయటికి వస్తే ఇక్కడ ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ ఒకటి ఉంది. దీన్ని అబ్దార్ ఖానా అంటారట. అంటే దిస్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ మద్రాసా. మద్రాసా ఏమో అబ్బాయిలకి బాయ్స్ స్కూల్, ఇదేమో గర్ల్స్ స్కూల్. ఈ గర్ల్స్ స్కూల్ పక్కనే ఈ గేమ్ చూడండి, ఇది పచ్చీసీ గేమ్.
మహాభారతంలో శకుని వాళ్ళందరూ ఆడారు కదా, సో ఇదే గేమ్. ఇక్కడ నుంచి 4 సైడ్స్లోకి ఉంది, అక్కడ 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 అండ్ అక్కడ కూడా. ఈ మధ్యలో ఉన్న ప్లాట్ఫామ్ మీద అక్బర్ కూర్చునేవాట. డైస్ వేస్తే ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్కి వేరే పావులు ఏం పెట్టకుండా అందమైన అమ్మాయిని నిల్చోబెట్టేవాళ్ళట. సో వాళ్ళు వచ్చిన నెంబర్ని బట్టి వాళ్ళు ఆ గడుల్లో నించునేవాళ్ళు. ఇది దివానే ఖాస్. ఇది డబుల్ స్టోరీలా కనిపిస్తోంది కానీ ఇది సింగిల్ స్టోరీ డేట. సో దివానే ఖాస్లో లోపలికి వస్తే మనకి సెంటర్లో ఈ బ్యూటిఫుల్ పిల్లర్ అండ్ దానిపైన ఉన్న ఒక లోటస్ లాంటిది కనిపిస్తుంది. ఆ పైనది ఇది అక్బర్ థ్రోన్. దీన్ని లోటస్ థ్రోన్ అని కూడా అంటారు. ఆ పైన అక్బర్ కూర్చునేవాట, అది అతని థ్రోన్. చుట్టూ ఉన్న దాంట్లోనేమో మినిస్టర్స్ అందరూ కూర్చునేవాట. ఇక్కడ ఇంపార్టెంట్ వన్నీ డిస్కస్ చేసేవాళ్ళు. సో దీన్ని అక్బర్స్ పార్లమెంట్ అని కూడా అంటారు. రిలీజియస్ లీడర్స్తో కూడా డిస్కషన్స్ జరిగేట. ఇక్కడ ఇదే ప్లేస్లో 1580s అక్బర్ కొత్త రిలీజియన్ ఇంట్రడ్యూస్ చేశాడు, దీనిల్లాహి అని. అంటే గాడ్ ఈజ్ వన్ అని. సో అది చెప్పడానికి, గాడ్ ఈజ్ వన్ అనే చెప్పడానికి ఈ పిల్లర్ అన్నమాట. ఇక్కడ కనిపించే తలుపేమో పైకి వెళ్ళడానికి మెట్లు. అవి 20 years బ్యాక్ ఏఎస్ఐ వాళ్ళు క్లోజ్ చేసేసారు. సో ఇది దివానే ఖాస్. ఇది ట్రెజరీ. దీంట్లో మొత్తం 3 rooms ఉన్నాయి. ఆ రోజుల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 3 వాడేవాళ్ళు కాయిన్స్. సో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి స్టోర్ చేసేవాళ్ళు. అండ్ ఇవి స్టోర్ చేయటానికి ఇది చూడండి, ఇవి స్టోరేజ్ బాక్సెస్. సో ఈ రాయి తీస్తే లోపల హోల్ ఉంది, అందులో కాయిన్స్ అన్నీ స్టోర్ చేసేవాళ్ళు. ట్రెజరీ పక్కనే ఇది ఆస్ట్రాలజర్ పురుషోత్తం దాస్ అని ఒక కల్కటా అతను ఈ ఏరియాలో కూర్చుని అక్బర్కి తన ఫ్యూచర్ అవన్నీ ప్రెడిక్ట్ చేసి చెప్తూ ఉండేవాట. ఆ ట్రెజరీ రూమ్లోంచి ఇటు వస్తే ఇదంతా కూడా ఫార్మసీ. అక్బర్ టైంలో ఇదంతా ఫార్మసీగా ఉండేది. ఈ పక్కన మనం ఏదైతే గార్డెన్ ఇప్పుడు చూస్తున్నామో ఈ గార్డెన్ అంతా కూడా అప్పుడు హెర్బల్ ప్లాంట్స్తో ఉండేవిట. సో ఇక్కడ ఉన్న మొక్కలన్నీ వాడి ట్రీట్మెంట్స్కి వాడేవాళ్ళు ఇక్కడ హాస్పిటల్ అండ్ ఫార్మసీలో. మనకి వెనకాల కనిపిస్తున్న హ్యూజ్ బిల్డింగ్ని పంచ్ మహల్ ఆర్ హవా మహల్ అని పిలిచేవాళ్ళుట. పంచ్ ఎందుకంటే పాంచ్, మొత్తం 5 floors ఉన్నాయి కాబట్టి దానికి పాంచ్ ఆర్ పంచ్ మహల్ అనే పేరు వచ్చింది. హవా మహల్ అక్కడ కూర్చుని మెయిన్గా ఎంటర్టైన్మెంట్ ఏరియా, మంచి గాలి దానికోసం అది కట్టుకున్నారు కాబట్టి దాన్ని హవా మహల్ అని కూడా అనేవాళ్ళు. అండ్ అది పగోడా స్టైల్లో కట్టారట. 5 floors కింద ఎటువంటి ఫౌండేషన్ లేకుండా పిల్లర్స్ని తగ్గించుకుంటూ మొత్తం 176 పిల్లర్స్ టోటల్. కింద ఉన్న వాటికంటే 2nd level, 3rd level, 4th level తగ్గించుకుంటూ నెంబర్ తగ్గించుకుంటూ వెళ్ళారట. సో అది ఇన్నేళ్లకు కూడా ఇంకా అలాగే నిల్చుంది. ఇది జోధాబాయి ప్యాలెస్, ఇదేమో క్రిస్టియన్ వైఫ్స్ ప్యాలెస్. ఇందాక అక్బర్స్ బెడ్రూమ్లో ఏఎస్ఐ వాళ్ళు సెక్యూరిటీ కోసం ఒక వాల్ క్లోజ్ చేసేసారని చెప్పాను కదా. ఆ వాల్లోంచి ఇటువైపు వస్తే డైరెక్ట్గా జోధాబాయి ప్యాలెస్లోకి వస్తుంది దారి. ప్యాలెస్ దగ్గర ఉన్న జోధాబాయి హమామ్, రాయల్ బాత్. సో ఇదంతా ప్యాలెసెస్ ఏరియా. సో అది బులంద్ దర్వాజా, అవి అక్కడికి వెళ్తున్నాం. ఈ కనిపించే షాహీ దర్వాజా ఆర్ ఎంపరర్స్ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తే మెయిన్గా సలీం చిస్టీస్ టూంబ్ అండ్ బులంద్ దర్వాజా ఉన్నాయి. ఇప్పటివరకు చూసినవన్నీ హిస్టారికల్ సైట్స్ అయితే ఇది మాత్రం రిలీజియస్ సైట్. ఇక్కడ ప్రేయర్స్ అవి జరుగుతూ ఉంటాయి. అందుకని లోపలికి వెళ్లే ముందు బయట చెప్పులు అవి విప్పేసి వెళ్ళాలి. ఇది బయట నుంచి సలీం చిస్టీ దర్గా. మొత్తం ఈ జాలీ వర్క్లో 56 types ఆఫ్ వర్క్ ఉంది దీంట్లో. కంప్లీట్ మార్బుల్ స్ట్రక్చర్. మొత్తం దీని కింద 4 ఎంట్రన్స్లో అదేమో కింగ్స్ ఎంట్రన్స్ అంటారు. రాజు అక్కడి నుంచి వచ్చేవాడు అక్బర్. ఇవి మిగిలిన ఎంట్రన్సెస్. ఈ దర్గాలోకి వచ్చాం. అక్బర్ గురువు కంప్లీట్ మార్బుల్తో కట్టారు. ఇదంతా మార్బుల్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కంప్లీట్ మార్బుల్ వర్క్.
ఈ లోపలేమో ఈ టూమ్ ఉంది. అక్కడ అందరూ చాదర్ వేయటం, కోరికలు కోరుకుంటున్నారు చాలామంది. ఇవన్నీ ఏమో బయట ఇవి ఉన్నాయి కదా, ఇవి కడుతున్నారు, తాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళ కోరికల కోసం. ఇక్కడ కనిపించే డోర్స్ అన్నీ కూడా మద్రాసా అంటే బాయ్స్ స్కూల్. ఇక్కడ బాయ్స్కి ఖురాన్ టీచ్ చేసేవాళ్ళట పర్షియన్ లాంగ్వేజ్లో. అనార్కలిని ఖైదు చేశాడు కదా అక్బర్. సో అక్కడ చేసిన తర్వాత మన సినిమాలో చూపించినట్లు చుట్టూ బతికినప్పుడు గోడ కట్టేయకుండా ఈ మెట్ల నుంచి తప్పించి పంపించేశారట. సో ఇవన్నీ ఏమో టూమ్స్ ఆడవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు పరదాలో ఉంటారు కాబట్టి లోపలేమో వాళ్ళవి కట్టారు, బయట వైపు ఉన్నవన్నీ మగవాళ్ళు. ఈ బయట ఉన్న టూమ్స్ అన్నీ మగవాళ్ళవి. ఇప్పుడు జమా మసీద్, ఇది జామా మసీద్. ఈ మధ్యలో కనిపించేది ఉంది కదా షాండలియర్ టైప్లో, అది అక్బర్ టైంలో బంగారంతో ఉండేట. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బంగారం దాన్ని పీక్కుపోయారు. 1571 to 73 2 years పట్టిందిట ఈ ఫతేపూర్ సిక్రీ అంతా కన్స్ట్రక్ట్ చేయడానికి. అక్బర్ ఇక్కడ ఒక 10 years మాత్రమే ఉండి తర్వాత ఎంటైర్ ప్లేస్ని అబాండన్ చేసేసి తిరిగి ఆగ్రా వెళ్ళిపోయాడు. అంతా బౌండరీ వాల్, పాత బౌండరీ వాల్ అప్పుడు అక్బర్ టైంలో కట్టింది. మొత్తం 8 gates ఉన్నాయిట. 7 నుంచి ఏమో మామూలు సివిలియన్స్ వచ్చేవాళ్ళట, ఒక గేట్ ఏమో అక్బర్కి. ఆ రూమ్స్ ఏమో వాష్రూమ్స్. సో ఎవరైతే ఇది వస్తారో చూడడానికి దర్గా దగ్గరికి, వాళ్ళు అక్కడ స్నానం చేసి ఈ మెట్లన్నీ ఎక్కి ఇది వస్తారు. ఇది బులంద్ దర్వాజా. గుజరాత్ రూలర్స్ మీద గెలిచినప్పుడు కట్టింది బులంద్ దర్వాజా. ఇది వరల్డ్లోనే ది హైయెస్ట్ విక్టరీ గేట్. దీని మీద మార్బుల్లో ఖురాన్ వర్సెస్ రాశారు. ఆగ్రాకి ఫతేపూర్ సిక్రీకి మధ్యలో మనకి ఆరాంబాగ్ అని ఒక పెద్ద గార్డెన్ కనిపిస్తుంది. ఇది ఆరాంబాగ్ వెనకాల ఉంది కదా ఆరాంబాగ్. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇది రిసార్ట్గా మార్చేశారు కాబట్టి మనం ఎంత చూడడానికి ఉంటుందో లేదో తెలియదు. లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తా. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ ముఘల్ ఎంపరర్ బాబర్ స్టార్ట్ అయింది కదా, ఆ బాబర్ కట్టించిన ఫస్ట్ గార్డెన్స్ ఇది. సో ఇది ఫస్ట్ గార్డెన్ అనమాట ముఘల్ గార్డెన్స్లో. ఇదే ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ గార్డెన్. ఇది ఇప్పుడు ఒక రిసార్ట్ అయిపోయింది. ఇది ఆరాంబాగ్. ఇవాళ డే చాలా లేట్గా స్టార్ట్ చేశాం కాబట్టి ఒక ఫతేపూర్ సిక్రీ ఒక్కటే కవర్ చేయగలిగాం. ఫతేపూర్ సిక్రీ తర్వాత సికందరా వెళ్ళాం. ఆ మౌసోలియం ఉంది, అక్బర్ అండ్ అక్బర్స్ వైఫ్ మౌసోలియం అనమాట. వాళ్ళ టూమ్స్ ఉన్నాయి అక్కడ. సికందరా వెళ్ళాం బై 10 to 6 o'clock వెళ్ళాం. కానీ అప్పటికే అది క్లోజ్ చేసేసారు. ఒక ఫండమెంటల్ థింగ్, ఎనీ మౌసోలియం ఆర్ ఎనీ ప్లేస్కి వెళ్ళే ముందు ఈ ఆగ్రాలో మార్నింగ్ 6 AM to 6 PM అని ఇస్తారు క్లోజింగ్ టైమ్ అండ్ ఓపెనింగ్ టైమ్స్. కానీ యాక్చువల్గా వాళ్ళు సన్ రైజ్ సన్సెట్ బట్టి చేస్తున్నారు. 5:30 కల్లా మీరు ఒక ప్లేస్కి క్లోజింగ్ టైమ్గా మీరు ఫిక్స్ అయ్యి అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోండి. సో ఈ ఫతేపూర్ సిక్రీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.